నమస్కారం. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ ఇప్పటివరకు ఈ స్థాయి వరకు చేరారు. రాహుల్ గాంధీ గారు ఈ యూత్ కాంగ్రెస్లో కానీ ఎన్ఎస్యుఏ అంటే విద్యార్థి కాంగ్రెస్లో కానీ ఇంటర్నల్ డెమోక్రసీ రావాలని పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒకే ఒక మాట లోకల్ నాన్ లోకల్. ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్, మరొక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నాన్ లోకల్. మీరు లోకల్కి వస్తారా నాన్ లోకల్? ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు, కానీ నేనైతే నాన్ లోకల్ అనడానికి క్వశ్చన్ లేదు. మరి మిగతా క్యాండిడేట్స్ గురించి అయితే మరి మీకు తెలిసిందే. డెప్త్గా వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఆదరించరేమో అన్నటువంటి భావన అయితే కనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? గ్రౌండ్ రియాలిటీ మీరు నాతో పాటు వస్తే తెలుస్తుంది కదా. మీకు పైన ఏంటంటే వాళ్ళు ఏదో ఒక 100 మందిని పెట్టో లేకపోతే 200 మందిని పెట్టో 200 వెహికల్స్ పెట్టో ఏదో ఏఎంపీఎం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రసాద్ ఉర్వి. ఈరోజు మన అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నటువంటి పికిడి భరత్ గారు. సుదీర్ఘకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి స్టేట్ లీడర్గా ఎదిగి ఈరోజు పెందుర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే సత్తా సాధించినటువంటి భగత్ గారు మనతో ఉన్నారు. భగత్ గారు రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం భగత్ గారు. నమస్కారం అండి. ఏఎంపీఎం ఛానల్ ప్రసాద్ గారికి మరియు ఏఎంపీఎం ఛానల్ సబ్స్క్రైబర్స్కు మరియు ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ జర్నీ కాంగ్రెస్ పార్టీలో ఏ సంవత్సరం ప్రారంభమైంది? కాంగ్రెస్ పార్టీని వదలకుండా కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ ఇప్పటివరకు ఈ స్థాయి వరకు చేరారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అసలు ఏం జరిగింది? ఈ జర్నీ గురించి ఒకసారి మాకు చెప్పండి. ఏదైతే నేను 2007లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నానో ఆ టైంలో మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ యూత్ కాంగ్రెస్లో కానీ ఎన్ఎస్యుఏ అంటే విద్యార్థి కాంగ్రెస్లో కానీ ఇంటర్నల్ డెమోక్రసీ రావాలని అందరూ కూడా ఎవరికైతే సత్తా ఉందో వాళ్ళందరూ కూడా నాయకులుగా వాళ్ళే ఎదగాలి, వాళ్ళే ఎలక్షన్లో పోటీ చేయాలి, వాళ్ళే వాళ్ళ తాలూకా స్ట్రెంత్ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మాకు ఒక ఎలక్షన్ సిస్టమ్ అన్నది తేవడం జరిగింది. ఆ ఎలక్షన్ సిస్టమ్ ద్వారా నేను ఆకర్షితునై ఆ ఎలక్షన్ సిస్టంలో కాలేజ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. 2007లో 2009లో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. 2012లో జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాను. అలానే 2012 నుంచి 2014 వరకు కూడా జిల్లా ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యాను. తర్వాత స్టేట్ బాడీలోకి వెళ్ళాను. 2017లో అదే ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎలక్షన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. రాష్ట్ర అధ్యక్షుడిగా 2019 వరకు కంటిన్యూ చేశాను. 2019లో రాహుల్ గాంధీ గారు మరియు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రఘువీరారెడ్డి గారు నా యొక్క బలాన్ని, నా యొక్క స్ట్రెంత్ని చూసి, నా యొక్క పనిని చూసి 2019లో నాకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. 2019 ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజకవర్గం కంటెస్ట్ చేశాను. 2019 నుంచి కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను. ప్రతి బూత్లో కానీ ప్రతి వార్డులో కానీ అంతా పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బూత్ని అన్నిటి కూడా ప్రతిష్టంగా చాలా వరకు క్లియర్ చేసుకుంటూ బలంగా ఉన్నారని మీరు చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం ప్రస్తుతం అయితే కనుక పశ్చిమ నియోజకవర్గం కాకుండా మీకు పెందుర్తి కాన్స్టిట్యున్సీ ఇచ్చారు. పెందుర్తి కాన్స్టిట్యున్సీలు సంబంధించి అక్కడ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీరు క్యాంపెయిన్ స్టార్ట్ చేసి 4-3 డేస్ అవుతుంది. ఈ డేస్లో ఆదరణ ఏ విధంగా వస్తుంది ప్రజలు? మీకు ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు పశ్చిమ నియోజకవర్గం పెందుర్తి మీరు ఏదైతే 2009లో విడిపోయింది, కానీ ఇంతకుముందు పెందుర్తి నియోజకవర్గం అంటే మీ పశ్చిమ నియోజకవర్గం పరవాడ కానీ, గాజువాకలో కొంత భాగం కానీ, కోరమండల్, శ్రీహరిపురం కానీ, మధురవాడ కానీ ఇదంతా కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఇదంతా కూడా భౌగోళికంగా విడిపోయింది, కానీ పెందుర్తి కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ అంతా కాంగ్రెస్ క్యాడర్ కానీ మా యొక్క శ్రేయోభిలాషులు కానీ అందరూ పెందుర్తిలోనే ఉన్నారు, పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నారు. నేను ఉంటుంది కూడా పెందుర్తిలోనే ఉంటున్నాను, పశ్చిమ నియోజకవర్గంలో ఉంటున్నాను. దానివల్ల నాకు అక్కడ ఆదరణ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడైతే నాకు సీట్ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది, ప్రచారం ప్రారంభించాం. ఇంటర్నల్గా కూడా పార్టీని ఏదైతే అప్పట్లో ద్రోణరాజు సత్యనారాయణ గారి దగ్గర నుంచి వర్క్ చేస్తున్న టీంని కానీ, శ్రీనివాస్ గారి దగ్గర
పనిచేసిన టీమును కానీ, ఎస్ఆర్ఎస్ నాయుడు గారి దగ్గర పనిచేసిన టీమును కానీ ఇంటర్నల్గా మా గ్రౌండ్ వర్క్ అంతా మేము చేసుకొని వెళ్తున్నాం. ప్రచారంలో కూడా మేము ఏదైతే ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకంటే ఈ టీడీపీని కానీ 2014 నుంచి 2019 వరకు టీడీపీని చూశారు, 2019 నుంచి 2024 వరకు వైసీపీని చూశారు. వాళ్ళకి అసలు ఎవరికి ఓటు వేయాలని కూడా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామన్న జయంతో ప్రజలందరూ కూడా ఉన్నారని తెలియజేస్తున్నాను. పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒకే ఒక మాట లోకల్ నాన్ లోకల్, స్థానికులు స్థానికేతరులు. ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్, మరొక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నాన్ లోకల్. ఇదే ప్రచారం కొనసాగుతుంది. మీరు లోకల్కి వస్తారా, నాన్ లోకల్కి వస్తారా? నేను పుట్టిన దగ్గర నుంచి కూడా గోపాలపట్నం, వెంకటాపురంలోనే నివసిస్తున్నానండి. నేను చదువుకుంది అక్కడే, నా చైల్డ్హుడ్ అంతా కూడా అక్కడే జరిగింది, నా ఎడ్యుకేషన్ అంతా కూడా అక్కడే జరిగింది. నేను ఇప్పుడు వ్యాపారాలు చేస్తుంది కూడా అక్కడే చేస్తున్నాను. ఎందుకంటే సుజాత నగరు, చిన్నముషులవాడ, పెందుర్తి నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అక్కడే అవుతున్నాయి. ఇప్పుడు నాన్ లోకల్ అంటే ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ నేనైతే అక్కడే నా ఏజ్ 35 సంవత్సరాల నుంచి కూడా నేను గోపాలపట్నం పెందుర్తి ప్రాంతంలోనే తిరుగుతున్నాను, పెందుర్తిలోనే ఇచ్చేస్తున్నాను. ఇందులో నాన్ లోకల్ అనడానికి క్వశ్చన్ లేదు. మరి మిగతా క్యాండిడేట్స్ గురించి అయితే మరి మీకు తెలిసిందే, ఆయన వస్తారు పారాషూట్ వేసుకొని. ఇప్పుడు జనసేన ఆ క్యాండిడేట్ పారాషూట్ వేసుకొని వస్తారు, కంటెస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదీప్ రాజు గురించి గారు మీకు తెలియదేముంది? అదే అదీప్ రాజు గారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే 5 సంవత్సరాలు యువకుడు, మీలా యువకుడు 5 సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించారని చెప్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపు చేశారని చెప్తున్నారు. పెందుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు మీరు ఎటువంటి ప్రజా సమస్యలు గుర్తించారు? వాటి పరిష్కార మార్గాలు ఏమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? సార్, నేను పెందుర్తి నియోజకవర్గం ప్రచారం ప్రారంభించిన కాడి నుంచి కూడా జనాల్లోకి వెళ్తుంటే 3 చెప్తున్నారు. 2009 నుంచి 2014 వరకు పారాషూట్ వేసుకొని ఇదే పంచకర్ల గారు వచ్చారు, మళ్ళీ ఎలమంచిలు వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో తెలీదు, ఇక్కడ ఉంటే ఏదో ప్రజల్లో ఉన్న ఇది భావం. 2014 నుంచి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది, అందులో నాయకులు ఏం చేశారు, ఆయన ఒక కమిషన్ నాయుడులాగా తయారయ్యారు. అందరికీ తెలిసిన విషయం, ఏ పని చేసినా ఏం చేసినా కమిషన్ లేకుండా అసలు పనిచేసే పరిస్థితి ఉండేది కాదు 2014 నుంచి 19 వరకు. ఇంకా 19 నుంచి మరి 2024 వరకు మీరు చెప్పవసరం లేదు. ఒక ఎనకొండల ఆయన పేరే కబ్జా రాజు కింద, పెందుర్తి నియోజకవర్గం కబ్జా రాజు కింద మారిపోయి ప్రజలందరూ కూడా ఇవాళకి చెప్పుకుంటున్నారని మాకు వస్తున్న ఫీడ్బ్యాక్లో కానీ, మేము జనాల్లోకి వెళ్తున్న రెస్పాన్స్లో కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పాజిటివ్నెస్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. షర్మిల గారి నాయకత్వం గురించి మనం తర్వాత మాట్లాడవచ్చు. నేను అంటుంది ఏంటంటే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రజా సమస్యలు గుర్తించారు, వాటి పరిష్కార మార్గాలకి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ప్రసాద్ గారు, పెందుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నవి 2 సమస్యలు. తాడి గ్రామం ఒకటి, పంచగ్రామాల సమస్య ఒకటి. పంచగ్రామాల సమస్య 2014లో టీడీపీ గవర్నమెంట్ రాగానే మేము ఏదో చేసేస్తాము, 100 రోజుల్లో చేస్తాము, మేము ఏదో చేసేస్తాము, జీవో తీసుకొస్తాము, మీ అందరికీ న్యాయం చేసేస్తాం అన్నారు. 2014 నుంచి 19 అయిపోయింది, ఒక అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. ఈయన మరి మీకు తెలుసు కదా, ఈ కబ్జారాజు గారు ఏమన్నారు, మనకి ఆమర నిరాహార దీక్ష చేసి వైసీపీ గవర్నమెంట్ రాగానే, అది కూడా నేను గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో నేను కంపల్సరీగా పంచగ్రామాల సమస్యని ఎట్టు పరిస్థితిలో కూడా పరిష్కరిస్తానని తెలియజేసి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి వీళ్ళిద్దరూ కూడా. అయితే 2 మేజర్ సమస్యలు అంటున్నారు పెందుర్తి కాన్స్టిట్యున్సీకి. ఇంకేమైనా మీరు సమస్యలు ఏమైనా ఉన్నాయండి? పెందుర్తి నియోజకవర్గంలో సమస్య లేనిదే లేదు. ఎందుకు ఒక 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల్లో కనీసం అభివృద్ధి లేవు, రోడ్లు లేవు, వాటర్ సిస్టమ్ లేదు, శానిటేషన్ సిస్టమ్ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. రోడ్లు అయితే గ్రామాల్లో రోడ్లు ఎద్దుల బండి వెళ్తున్నామో తెలియట్లేదు, 4 వీలర్లో వెళ్తున్నామో తెలియట్లేదు, 2 వీలర్లో వెళ్తున్నామో తెలియట్లేదు. రోడ్డు మీదకి వెళ్తే నడ్డి ఇరిగిపోయిన పరిస్థితి ఇవాళ గ్రామాల్లో. మరి ఎందుకు ఈ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారో, ఎందుకు ఈ ఎమ్మెల్యేని నిలబెట్టుకున్నారో అసలు అర్థం కాని విషయం. ఎందుకని నేను అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి ముందుకు వెళ్తానని చెప్తున్నటువంటి నాయకులు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా అటువంటి నాయకులు కనుమరుగైపోయిన నేపథ్యంలో ఈరోజు మీరు మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నారు. అసలు ఏంటి ఆ గెలుపు ధీమా ఏంటి? ఏ ధైర్యంతో మీరు గుమ్మాన్ని టచ్ చేస్తున్నారు? సార్, కాంగ్రెస్ పార్టీ అన్నది పార్టీ సముద్రం లాంటిదండి. జనాలు వస్తారు, వెళ్ళిపోతారు. మాలాంటి సిన్సియర్ క్యాడర్ ఎప్పుడు కూడా పార్టీని వదులుకోలేదు, పార్టీ జెండాను వదులుకోలేదు. పార్టీ మాకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ పార్టీ కోసం జనాల్లో చాలా ఇంటర్నల్గా చాలా అభిమానం ఉంది. అభిమానాన్ని తీసుకెళ్లే నాయకులు లేకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు వచ్చారో అదంతా కూడా మళ్ళీ బయటకు వస్తుంది, అదంతా కూడా ఎక్స్పోజ్ అవుతుంది. జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ మీద ఫుల్గా వ్యతిరేకత ఉంది, అలానే టీడీపీ మీద ఇష్టం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది మూడో ప్రత్యామ్నాయం కూడా కులానికి మతానికి సంబంధం లేని పార్టీలకు వేద్దామనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ కూడా నిశ్చయించుకొని ఉన్నారు. షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో మీరు ఉన్నారు, చెప్తున్నారు కూడా. ఏంటి సార్ ఆ నమ్మకం ఏంటి? ఏ విధంగా నమ్మకం కలిగింది? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు కింద, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కింద, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆవిడకు ఉన్నటువంటి అభిమానం చూసా, లేకపోతే ఏంటి అంత ధైర్యం ఏంటి మీకు? సార్, నేను 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. చిన్న స్థాయి నుంచి రాజశేఖర రెడ్డి గారినే నేను చూసుకుంటూ వస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలు జగన్ గారి దగ్గర అయితే ఏ మాత్రం లేవండి. జగన్ గారి దగ్గర జీరో. ఆయన చేసింది రాష్ట్రానికి ఏమీ లేదు. షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఆవిడని చాలా క్లోజ్గా, ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఇవాళ ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్. ఆవిడ సొంత టీంలో నేను కానీ, మా స్టేట్ ప్రెసిడెంట్ రామారావు గారు కానీ, ఇంకా మిగతా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ కానీ, మేమంతా ఆవిడ సొంత టీంలో ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా కష్టపడి టీంని బిల్డప్ చేసుకున్నాం. ఆ టీంలో ఆవిడని దగ్గరగా చూస్తే అచ్చు రాజశేఖర రెడ్డి గారే మా అందరికీ గుర్తొస్తున్నారండి. ఆ పలకరింపు కానీ, ఆవిడ గుర్తుపెట్టుకునే ఆ జనాలను గుర్తుపెట్టుకునే పద్ధతి కానీ, విధానం కానీ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా జనాలు కేర్ ఇచ్చారో, అందరికీ అవకాశం ఇచ్చారో అదంతా కూడా ఆవిడలో ఉంది. నెక్స్ట్, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన నోట్లోంచి పలుకులు వచ్చాయో అదే విధంగా ఆయన పోలికతో ఈవిడ పుట్టారు తప్పితే జగన్ గారి దగ్గర నాకైతే ఆ పోలికలే కనబడలేదండి. గత ఎన్నికల్లో చూసుకుంటే, గడిచిన 5 సంవత్సరాల ముందు ఎన్నికలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. ఇది వాస్తవం. కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. కానీ ఈరోజు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సీట్లు ప్రకటన చేసి సీట్ల కోసం వెయిట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే పార్టీ బలోపేతం అవుతుంది అనుకోవచ్చా, లేదంటే ఇదంతా స్టంట్ అనుకోవచ్చా? ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీలో మీకు కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీలో అయినా సీట్ల కోసం కాంపిటీషన్ పెరిగిందంటేనే పార్టీ తాలూకా గ్రాఫ్ చాలా ఇంక్రీజ్ అయింది. అందరూ కూడా ఇంట్రెస్ట్ ఎందుకు వస్తారు ముందుకి? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, ప్రజల్లో ఆదరణ ఉందనే ఉద్దేశంతోనే కదా ఎవరైనా సరే ముందుకు వచ్చేది. నేను కంటెస్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ దేనికి వస్తారు? ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జనాల్లో ఆదరణ మామూలుగా కాదు, 100 రెట్లు పెరిగింది. అందుకనే కాంపిటీషన్ కూడా పెరిగింది. సీట్ల విషయంలో కూడా చాలా తర్జన పడి అందరికీ అకామిడేట్ చేసుకుంటూ అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా సామాజిక వర్గం చేసుకుంటూ ఇవాళ షర్మిల గారు డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తగ్గట్టు అందరినీ కూడా అక్కడక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే అందరినీ కూడా యునైట్ చేసుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, సమన్వయం చేసుకుంటూ అందరం కూడా ముందుకెళ్లాలని ఆదేశించారు. పార్టీ ఏం ఆదేశిస్తే అది కంపల్సరీగా అందరినీ కలుపుకుంటూ మేము తీసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టి, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ రిప్రజెంటేషన్ అడుగు పెడతారని అంత నమ్మకంతో షర్మిల గారు గట్టిగా వర్క్ చేస్తున్నారు, వర్క్ చేస్తూ ఉంటారు ఎలక్షన్ వరకు కూడా. మేనిఫెస్టో ఏం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారండి మీరు? మేనిఫెస్టో మెయిన్ ఒకటే ఎజెండా అండి మనకుండేది. మనకి ఫస్ట్ ప్రత్యేక హోదా. ఏ పార్టీలు వచ్చాయి? తెలుగుదేశం వచ్చింది, వైసీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, అన్నీ వచ్చాయి. ఏ పార్టీ కూడా ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా అన్నారు, ఇచ్చేస్తామన్నారు. ఆయన అయితే 25 ఎంపీలు వేస్తే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వచ్చేస్తుంది కదా అన్నారు. 25 ఎంపీలు వస్తే ఆయన ప్రజలు నమ్మి ప్రత్యేక హోదా కోసం ఆయనకి ఎంపీలు ఇస్తే వాళ్ళని తీసుకెళ్ళి మత పార్టీకి తాకట్టు పెట్టారు. ఇవాళ వాళ్ళు ఏం ఆడిందే పాట, పాడిందే పాట. ఇంకా బాబు గారి సంగత ఆయన భయపడుతున్నాడో తెలియట్లేదు, ఆయనకి ఏమైనా లాలూచి ఉందో తెలియట్లేదు బాబు గారు. ఆయన మరి వాళ్ళు కూడా ఇంటర్నల్గా బీజేపీకే, ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ అయిపోయారు, వీళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ అయిపోయారు. ఏ పార్టీకి ఇప్పుడు ఓటేసినా కూడా ఆ బీజేపీకి వేసే, బీజేపీ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంకా మీకు తెలిసిందే ప్రత్యేక హోదా ఉండదు. అందుకనే
కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకుంటే మీకు ప్రత్యేక హోదా అవకాశం ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటినీ కూడా వీళ్ళు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో పెట్టినవి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ కూడా ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా నిలబడతాయని మేము భావిస్తున్నాం. దాంతోపాటు 5 న్యాయాలు రాహుల్ గాంధీ గారు సెంట్రల్ వైడ్గా జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 న్యాయాలు పెట్టారు. ఆ 5 న్యాయాలు కూడా ఉమెన్కి, మరి అన్ఎంప్లాయ్మెంట్స్కి, అందరికీ కూడా మన రైతులకు కానీ మొత్తం అందరికీ కూడా ప్రత్యేకమైన మేనిఫెస్టోలు అన్నీ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రతి నెల 8,333 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయంగా కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి రాగానే ఇమీడియట్గా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. అంటే ఇటువంటి పథకాలు, ఇటువంటి అభివృద్ధి పనుల వల్ల ప్రభావితం అయ్యే ఓటర్లు అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కనిపించట్లేదు. మీరు ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు, మీరు ఈ గుమ్మాన్ని టచ్ చేస్తున్నప్పుడు మీరు నాకు ఓటేయండి అని చెప్పి భగత్ అడిగితే ఎందుకని ఆ ఓటర్ భగత్కి ఓటేయాలి అది చెప్పండి నాకు. ఏ పార్టీ వచ్చినా ఆయన అభివృద్ధి అన్నారు. టీబీటీ 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు సంక్షేమం అన్నారు. ఒకళ్ళు అభివృద్ధి చేశారో లేదో తెలీదు, సంక్షేమం గాలికి వదిలేరు. ఈయన సంక్షేమం చేశాడు, అభివృద్ధి గాలికి వదిలేరు. ఏం జరిగిందో తెలియదు. సంక్షేమం చేశాను అంటున్నారు, అది కూడా అందరూ 100% ఎవరికి అందలేదు. ఏదైనా సరే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ముందు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి నుంచి వచ్చిన ఫలాలతో సంక్షేమం చేయాలి. అవి రెండు కళ్ళుతో చూసుకునే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అది జనాలకి అర్థమైంది. ఎందుకంటే 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు జనాలు అందరూ కూడా కష్టపడ్డారు. మేము వెళ్ళి అడగవసరం లేదు. మేము వెళ్ళగానే నమస్కారం పెట్టి కాంగ్రెస్ పార్టీయే బాగుంది బాబు అన్న రోజు ఇవాళ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మేము జనాల్లోకి వెళ్ళగానే కాంగ్రెస్ ఒకప్పుడు నిజంగా అంటే ఓపెన్గా మాట్లాడుకుంటే 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం మిగతా పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి కాంగ్రెస్ పార్టీ మీద ఈ ఏదైతే రాష్ట్రం విడిపోయిందో దాని గురించి అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసి జనాల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఆ ఇంపాక్ట్ ఇవాళ ఈ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యారు. ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఆ రియలైజేషన్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే జనాలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు మార్గాల్లో రాష్ట్రం డెవలప్ అవుతుందని వాళ్ళకి అర్థమైంది. మేము వెళ్ళగానే కూడా మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే రాష్ట్రం బాగుపడింది బాబు, మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే మాకు సంక్షేమం కూడా మాకు అందింది బాబు. రాజశేఖర రెడ్డి గారిని చూసాము, ఇవాళ షర్మిల గారిని చూస్తుంటే అచ్చు రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే ఉంది మాకు అన్న ఉద్దేశం జనాల్లో ఉంది. మేము గడప గడప తొక్కగానే వాళ్ళే దగ్గరుండి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ దగ్గర చేర్చుకొని మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని జనాల్లో చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఉందండి. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైనా పెందుర్తి నియోజకవర్గానికి వచ్చి పెందుర్తి ప్రజలకి ఏమైనా భరోసా ఇచ్చే ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు ఆల్రెడీ కడపలో మొన్న స్టార్ట్ అయిందండి. ఆవిడ ఇప్పుడు పీలేరు ఇవన్నీ కవర్ చేసుకుని చిత్తూరు జిల్లాలో నడుస్తుంది. తిరుపతి చిత్తూరు జిల్లాలో బస్ యాత్ర. ఈ బస్ యాత్ర క్రమంగా అన్ని జిల్లాలని టచ్ చేసుకొని అన్ని పార్లమెంట్ని టచ్ చేసుకొని అట్లానే మన అనకాపల్లి పార్లమెంటు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ బస్ యాత్ర చేయడం జరుగుతుంది. నా వంతుగా పెందుర్తి నియోజకవర్గానికి ఆవిడ్ని షర్మిల గారిని ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకొద్దామని, ఎందుకంటే పెందుర్తి యొక్క సమస్యల్ని ఆవిడ డైరెక్ట్గా చూస్తేనే ఆవిడకి అర్థమవుతుంది. ఈ మెయిన్గా ఈ పంచగ్రామాల సమస్య కానీ తాడి సమస్య కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఏవైతే ఇచ్చారో ఏవైతే బ్రేక్ చేశారో ఆవిడే ముఖ్యమంత్రి అవగానే కంపల్సరీగా ఆ సమస్యలన్నీ కూడా ఆవిడతోనే పరిష్కరిస్తామని వాగ్దానం ఇప్పిస్తాం. కంపల్సరీగా పెందుర్తి తీసుకొచ్చి ఆవిడతో మీటింగ్ జరిపిస్తామని ఆవిడకి ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఆవిడకి అవగాహన చేసి మీటింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాం. మేమైతే ఆ ప్రోగ్రామ్ మనం అనుకోవడం అంటే షెడ్యూల్లో ఉందండి, షెడ్యూల్లో ఉంది. అది ప్లేస్ అన్నది మేము డిసైడ్ చేస్తాం ఎక్కడ పెందుర్తా ఏంటి అన్నది. మీకు సంబంధించి మీకు సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ వేగి వెంకటేష్ గారు ఎటువంటి సపోర్ట్ ఉంది? లేదంటే ఇతర అంటే ఇప్పుడు అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ చూసుకుంటే కనుక సీఎం రమేష్ ఉమ్మడి అభ్యర్థి, అదేవిధంగా బూడిముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గం చూసుకుంటే కనుక పెందుర్తిలో కూడా బాహాబాహి అనుకున్నట్టు అంగబలం అండబలం ధనబలం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు మీ ప్రత్యర్థులు. వారిని ఏ విధంగా ఢీకొడతారండి? అసలు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్ గారు యువజన కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా, ఏఐసిసి మెంబర్గా, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏపీసీసీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆయనకి ఇవాళ యువకుడు,
ఆయనకు కూడా మా యూత్ కాంగ్రెస్ టీంలో పనిచేశారు కాబట్టి షర్మిల గారు గుర్తించారు, పార్టీ సేవల్ని గుర్తించి ఆయనకు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఆయన కూడా కష్టపడే వ్యక్తి, కష్టపడే తత్వం, లో లెవెల్లో ఉంటారు. జనాల్లో గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఏంటో జనాలందరికీ, ఆయనకి జనాల గురించి అందరికీ కూడా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సమస్యల గురించి కూడా అనకాపల్లిలో ఉన్న సమస్యలన్నీ కూడా అవగాహన ఉంది ఆయనకి. ఆయన నెగిటివ్ కూడా అనకాపల్లి బ్యాక్గ్రౌండ్లోనే ఉంది కాబట్టి ఆయనకు ఉంది. పెందుర్తి విషయానికి వచ్చేసరికి మీరు అంటున్నారు డబ్బు బాహాబాహి, పెద్దలు చాలా పెద్ద ఇవి అని. పెందుర్తిలో బాహాబాహి, పెందుర్తి అనే కాదండి, ఎక్కడైనా బాహాబాహి. వాళ్ళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బుకి కన్విన్స్ అయ్యే పరిస్థితిలో అయితే జనాలు లేరు. జనాలకి టీడీపీ సంగతి కానీ, వైసీపీ సంగతి కానీ, జనసేన సంగతి కానీ క్లియర్గా అర్థమైపోయింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ 3 పార్టీలకి వెయ్యకూడదు. మధ్యలో సందిట్లో సైరమియాలాగా ఈ బీజేపీ పార్టీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంది. ఇంకా ఆ మత పార్టీకి అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఓటు వేయకూడదు. ఆల్టర్నేట్ ఎవరున్నారు, మనకు మంచి జరిగే పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ప్రజలు ఆదరిస్తున్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు. వాళ్ళ డబ్బులు ఉన్నాయా, వాళ్ళ బాహాబాహియా, వాళ్ళ పెద్దలా అన్నది ఏం లేదు. మా స్ట్రెంత్ మేము నిరూపించుకుంటాం, మా స్ట్రెంత్ ప్రజలే మా బలం, ప్రజలే మమ్మల్ని గెలిపిస్తారు. ఇంత నమ్మకంగా ఉన్నారు కదా, ఇదంతా పై మాటలాగే నాకైతే అనిపిస్తుంది. డెప్త్గా వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఆదరించరేమో అన్నటువంటి భావన అయితే కనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారండి? సార్, నాతో పాటు నేను 20వ తారీఖున నామినేషన్ వేస్తున్నాను. 21వ తారీఖు నాతో పాటు జనాల్లోకి వెళ్దాం రండి. మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, గ్రౌండ్ రియాలిటీ మీరు నాతో పాటు వస్తే తెలుస్తుంది కదా. మీకు పైన ఏంటంటే వాళ్ళు ఏదో ఒక 100 మందిని పెట్టో, లేకపోతే 200 మందిని పెట్టో, 200 వెహికల్స్ పెట్టో, ఏదో జనాలు డబ్బు ఖర్చుతో వాళ్ళు పైన హంగామా చేస్తున్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో ప్రజల మన్ననలో ఏ ఒక్క పార్టీ కూడా ఇవాళ ప్రజల మన్ననలో లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే జనాలందరికీ ఉంది. మీరు నాతో పాటు గ్రౌండ్ లెవెల్లోకి రండి, నా ప్రచారంలో పాల్గొనండి, మీకు అక్కడ ఉన్న రియాలిటీ మీకే తెలుస్తుంది. నిజమేనా? నిజమే. మీరు నాతో పాటు రండి, మన కలిసి వెళ్దాం, కలిసి ప్రచారంలో మీరు కూడా పాల్గొనండి. మీకు అక్కడ ఏంటి అన్న జనాల స్పందన ఎలా ఉందో కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, వచ్చేస్తుంది కదా. ఓకే, చూద్దాం, వీలైతే రావడానికి ట్రై చేస్తామండి. అయితే వినండి, ఎందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి భగత్కే ఓటేయాలి అంటే మీరు ఏం చెప్తారు పెందుర్తి ఓటర్లకి? పెందుర్తి ఓటర్లకి నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లో నేను ఇప్పుడు నన్ను గెలిపించినా నేను ఏదో ఎమ్మెల్యేవో లేకపోతే ఇంకోటో విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ఈ స్థాయికి ఎదిగాను. పార్టీ నాకు ఇలా అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ నమ్మకాన్ని కానీ, ఆ పార్టీ ఇచ్చిన మనకు ఆ ప్రయారిటీని కానీ నిలబెట్టుకుంటూ, అలానే ప్రజలు నన్ను గెలిపిస్తే వాళ్ళకి ఎంట్రీ పరిస్థితిలో కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళతో నేను మమైకం అయ్యి వాళ్ళ సమస్యలు ఎట్టి పరిస్థితిలో పరిష్కరిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వ్యాపారవేత్తలు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులే. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎన్ఎస్టీఎల్ ఎంప్లాయ్. నాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, చదువుకున్నాను, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. రాహుల్ గాంధీ గారి ఎలక్షన్ సిస్టమ్ వల్ల ఇవాళ నాకు ఈ స్థాయికి రావడం జరిగింది. నా నమ్మకాన్ని షర్మిల గారు గుర్తించారు, నా వర్క్ను గుర్తించారు. కాబట్టి షర్మిల గారు నాకు అలయన్స్లో ఇండియా కూటమిలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సిపిఐకి వెళ్ళిపోయినా కానీ నన్ను తీసుకొచ్చి పెందుర్తిలో వేశారంటే నా యొక్క సర్వీస్ ఏంటో అన్నది షర్మిల గారు గుర్తించారు. వచ్చిన తక్కువ రోజుల్లోనే నా సర్వీస్ ఏంటో గుర్తించారు. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే పెందుర్తి ప్రజలకు కూడా అది ఏంటన్నది అర్థమవుతుంది. తప్పకుండా ప్రజల్లో ఉంటాం, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజలతోనే ట్రావెల్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఓకే, ఓట్ రిక్వెస్ట్ చేస్తారా పెందుర్తి నియోజకవర్గం? పెందుర్తి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలపరుస్తూ నన్ను ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెట్టింది. మీ అందరికీ కూడా తప్పకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మీ ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా తప్పకుండా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని తెలియజేసుకుంటూ ఇవాళ మీ ఓటు హస్తం గుర్తుకు వేయాల్సిందిగా ప్రార్థిస్తూ, అలానే ఎంపీ ఓటు కూడా మీరు హస్తం గుర్తుకు వేసి అధిక మెజారిటీతో మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భగత్ గారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కోరుకున్నట్టు యువరక్తం రాజకీయాలకు ఎంతైనా అవసరం అని చెప్పి ఈరోజు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా చూస్తే కనుక యువరక్తం చాలా అవసరం తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా పోరాడుతున్నారు, పోరాడండి, విజయం ఎప్పటికైనా దక్కుతుంది, ఏమో త్వరలో దక్కే కూడా అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సార్. పెందుర్తి నియోజకవర్గం ఒక బలమైన నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇది భగత్, కాంగ్రెస్ పార్టీ పెందుర్తి అభ్యర్థి భగత్ చెప్తున్నటువంటి అంతరంగం. చూద్దాం, భగత్ చెప్తున్నట్టే విధంగానే
కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజల్లో పూర్వవైభవంలో ఉన్నటువంటి ఆ ఆదరణ పొందుతుందా లేదనే విషయం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఆదరణ కూడా సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పగ్గం కడతారన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా గెలుపు ధీమా కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. కెమెరామ్యాన్స్ అనిల్ ప్రేమ్తో ప్రసాద్ ఎంపీఎం లైవ్ విశాఖపట్నం నుంచి.